Namaskaram, welcome to my channel. This is Dr. R.B. Sudha, me Dr. R.B. Sudha, astrologer, trainer and life coach. మీకు ఎనీ డౌట్స్ లైఫ్ మీద ఉన్నా లేకపోతే ఆస్ట్రాలజీ అంటే జాతకాలు చూపించుకోవాలన్నా కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి. అలాగే నంబర్ కూడా ఇచ్చున్నాము, దానికి సంప్రదించినా మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల అంటే మే నెల రాశి ఫలితాలు, అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశులకి అని మాట్లాడబోతున్నాము. ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. సో మేజర్ గోచారం ఈ నెల మే 1ని జూపిటర్ అంటే గురువు ఏమో మనకి మేషరాశి నుంచి వృషభ రాశికి మూవ్ అవుతున్నారు. అలాగే మనం చూసాము అంటే మెర్కురీ అంటే ఏంటంటే బుధుడు డెబిలిటేషన్లో ఉన్నారనమాట, ఆయన కూడా మూవ్ అవుతున్నారు ఈ నెల. సన్ ఏమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు ఈ నెల. అదే ఈ నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మూవ్ అవుతున్నారు, వృషభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసామంటే వీనస్ మూమెంట్ ఉంది మనకి. రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలోనే ఉన్నారు. అలాగే శని మేజర్ ప్లానెట్ మనకి ఏంటంటే కుంభంలోనే ఉన్నారు. కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారనమాట. మిగతా చిన్న ప్లానెట్స్ మూవ్ అవుతూనే ఉంటాయి. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మూవ్ అవుతూ ఉంటారు. సన్ ఏమో ఒక మంత్కి. అలాగే జూపిటర్ మేజర్ ప్లానెట్ మూవ్మెంట్ అనమాట, వృషభ రాశికి మూవ్ అవుతోంది. చాలా ఇంపార్టెంట్ ఒక గోచారం అనమాట. గురువు ఎక్కడ ఉంటే అక్కడే మనకి ఎక్స్పాన్షన్ అవుతుంది, అంటే గురు బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది వృషభ రాశి వాళ్ళకి. అలాగే మనం చూసాము అంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, అలాగే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో కొన్ని రాశులకి ఏంటంటే అంత బాగుండదు, మిగతా రాశులకి చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పవలసింది, గురు బ్లెస్సింగ్ ఉంటే అన్ని బ్లెస్సింగ్ ఉన్నట్టే మనకి. సో మేజర్ అంటే ఏంటంటే ఈ నెల మే 2024 గోచారం అయ్యేది గురు మనకి మేషరాశి నుంచి వృషభ రాశికి వెళ్తున్నారు. కొన్ని రాశులకి చాలా చాలా బాగుంటుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. తప్పక మీరు ద్వాదశ రాశులకి మేము చెప్పే ప్రెడిక్షన్స్ వినండి అంటే చూడండి. మీకు కావాల్సింది అంటే ఏంటి, మీకు సొల్యూషన్ తప్పక దొరుకుతుంది దాంట్లో. తప్పక అన్నీ పూర్తిగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండాను. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే తప్పక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మేము చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆస్ట్రాలజీ కూడా నేర్పుతాం అనుకుంటున్నాం అనమాట, ఆస్ట్రాలజీ లెసన్స్ లాగా. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ సండే ఆస్ట్రాలజీ క్యాంప్ కూడా ఉంటుంది నా దగ్గర. నా నంబర్కి అంటే ఈ నెంబర్కి కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కనుక తప్పక మీకు అపాయింట్మెంట్ అనేది దొరుకుతుంది. అలాగే ఏంటంటే ఆఫర్స్ కూడా ఉంటాయి ఆ రోజు, మిగతా రోజుల కన్నా ఆఫర్స్ ఉంటాయి. డైరెక్ట్గా వచ్చి కలవడానికి మీకు ఛాన్సెస్ కూడా ఉంటుంది, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో తప్పక ఏంటంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ లేకపోతే నంబర్కి కానీ, ఇట్ ఈస్ ల్యాండ్లైన్ నెంబర్ అనుకోండి, ల్యాండ్లైన్ నెంబర్కి కానీ తప్పక సంప్రదించండి. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. మనం గురు గోచారం గురించి మాట్లాడుకుంటున్నాం. సో గురు జపం చేసుకోవడం కానీ, గురుని పూజించడం కానీ, అలాగే దక్షిణామూర్తిని పూజించడం కానీ, ఎవరి గురువు వాళ్ళకి అంటూ ఉంటాం కదా, తల్లి కూడా ఒక గురువే, తండ్రి కూడా ఒక గురువే, మన గురువులు కూడా గురువులు అంటే టీచర్స్ కూడా. సో తప్పక దక్షిణామూర్తి కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి కానీ వీళ్ళందరినీ మనం కొలిస్తే కన్నా చాలా మంచిది. కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి మిశ్రమంగా ఉంటుంది, అండ్ కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుంటుంది. ఎందుకంటే లైఫ్ అనేది అప్స్ అండ్ డౌన్సే కదా. ఇవన్నీ నేను ద్వాదశ రాసుల గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను, తప్పక స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎప్పుడు నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఆల్రెడీ మనం 6 రాసులు మాట్లాడుకున్నాం. మే 2024 రాశి ఫలితాలు. ఇప్పుడు మాట్లాడబోయేది తులారాశి ఫలితాలు అన్నమాట. తులారాశి వాళ్ళకి ఈ నెల మిశ్రమంగానే ఉంటుంది. ఎందుకు మిశ్రమంగా ఉంటుంది అంటే వీళ్ళకి పనులలో కొంచెం అడ్డంగాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట. కెరియర్ విషయంగా కూడా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఎందుకంటే జూపిటర్ ఏమో 7th హౌస్ నుంచి 8th హౌస్కి మూవ్ అయ్యారు. అలాగే ఏంటంటే మనకి 4th లార్డ్ 5th అంటే శని భగవానుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడనమాట. అలాగే 6వ ఇంట్లో మనకి రాహు సంచారం జరుగుతోంది. అండ్ ఆల్సో ఏంటంటే మనకి చూసామంటే సన్ సంచారం కూడా జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో వీనస్ సంచారం, అలాగే మనకి బుధ ఇప్పుడేమో డెబిలిటేషన్లో ఉన్నాడు, 12వ లార్డ్ డెబిలిటేషన్లో ఉన్నాడు, 10th లార్డ్ కూడాను.
సో ఇవన్నీ చూస్తే కనుక కొంచెం కెరియర్లో ఇబ్బందులు అనేవి తప్పవు తులారాశి వాళ్ళకి. ఫైనాన్షియల్ పొజిషన్ మాత్రం స్ట్రాంగ్గానే ఉంటుంది. తప్పక వీళ్ళు ఏంటంటే ముందుకు సాగుతారు. ఎందుకంటే ఫిఫ్త్ లార్డ్ మన స్ట్రాంగ్గా ఉన్నాడు కనుక తప్పక ఈ రాశి వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ అంటే మనకి శని భగవానుడే అయ్యాడు. సో చాలా బాగుంటుందనే చెప్పాలి. కానీ బిజినెస్ పీపుల్ కూడా కొన్ని అడ్డంగాలు అనేవి తప్పవు. ఎందుకంటే తొందరగా మనం దూసుకెళ్దాం అనే ఒక ధ్యాసలో ఉన్న వాళ్ళకి ఈ నెల కొన్ని అడ్డంగాలు ఇబ్బందులు తప్పవు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పై వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి. అండ్ ఆల్సో ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ కొంచెం సెన్సిటివ్ అవుతుంది. మన హెల్త్ కూడా మనం కాపాడుకోవాలి కనుక. అండ్ ఇది సమ్మర్ నెల కనుక చాలా మనకి తెలుసు, అందరికీ తెలిసిన విషయం, హీట్ వేవ్ అక్రాస్ ద ఇండియా జరుగుతూ ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే హెల్త్ విషయంలో కొంచెం ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి తెలుసు 12వ ఇంట్లో కేతు ఉన్నారు. మన అస్తమానం అదే మాట్లాడుతూ ఉన్నాం 1 year నుంచి. ఆధ్యాత్మికంగా వీళ్ళకి చాలా బాగుంటుంది. స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. వీళ్ళ పర్సనల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఏంటంటే ఒక డైట్ ఫాలో అవ్వడం కానీ, లేకపోతే స్పిరిచువల్గాను ఎదగడానికి స్టెప్స్ వేయడం కానీ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. తప్పక వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే స్పిరిచువల్ గ్రోత్ అనేది వీళ్ళకి తప్పక ఉంటుంది. దాంట్లో ఆ దిశగా కూడా నడుస్తూ ఉంటారు. ఎందుకంటే గురువు అంటే వీళ్ళకి చాలా మక్కువ చూపిస్తారు. గురువులు అంటే స్పిరిచువల్ గురువుస్ అంటే తప్పక ఆ దారిలో నడుస్తారు. అలాగే కెరియర్ విషయంలో ఏంటంటే మనకి ఫైనాన్సెస్ స్లైట్గా స్ట్రాంగ్గా ఉన్నాయి కనుక ఈ నెల అంతా కూడా బాగానే ఉంటుంది. కానీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి, ఇది మాత్రం చూసుకోవాలి. అలాగే ఏంటంటే కోపం ఎక్కువ తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఏదైనా ఒకటి రిజాల్వ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే దాంపత్యం జీవితం స్టార్ట్ చేయాలి, ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఈ సూచన చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే నేను ఇందాక చెప్పినట్టు పెద్దల విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అంటే మన మాట తీరు అది కొంచెం సాఫ్ట్గా ఉండాలి. అస్తమాను కోపతాపాలు తెచ్చుకోవద్దు, విభేదాలకి దారితీస్తుంది అది. సో అలాగే మనం చూసాము అంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉన్న ఎంజాయ్ చేయడం అంటే ఏంటి, నలుగురితో కలిసి ఎంజాయ్ చేయడం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్తో ఎస్పెషల్లీ బాగుంటుంది వీళ్ళకి. అలాగే ఈ రాశిలో ఉన్న మహిళలకు కూడా కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాము అంటే బాగానే ఉంటుంది. ఫారిన్ టచ్ అనేది వస్తుంది, ట్రావెలింగ్ కూడా ఉంటుందన్నమాట. హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్. అలాగే ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ పెద్దల విషయంలో, పిల్లల విషయంలో. సో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే ఏంటంటే వీళ్ళు జాబ్ మారే ఛాన్సెస్ కూడా ఈ నెల ఉన్నాయన్నమాట. కొంచెం చూసుకోండి. చాలామందికి బాసెస్తో పడదు అన్న వాళ్ళందరికీ మనని చూసుకోవాలంటే ఏంటంటే మనం మాట తీరు అవన్నీను కొంచెం సాఫ్ట్గా చేసుకోవడం, పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే పాజిటివ్ దారికి తీసుకెళ్తుంది కనుక తప్పక బాగుంటుంది మీకు. ఇంకా బాగుంటుంది. వచ్చే నెలలో కూడా ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పడం జరుగుతోంది. మనం కలర్స్ విషయానికి వస్తే తప్పక ఏంటంటే రోజ్ రెడ్ అంటాం కదా, రోజ్ రెడ్ వేసుకోవడం అనేది మంచిది ఎప్పుడు ఫ్రైడే. అలాగే మనం చూసాము అంటే గోల్డ్ కూడా వేసుకోవచ్చు, గోల్డ్ టు ఎల్లో. ఎందుకంటే సన్ చూస్తున్నారు, ఇప్పుడు ఉచ్చస్థితిలో ఉన్నారు కనుక సంచారం జరుగుతోంది కనుక తప్పక ఏంటంటే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళకి కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి పెళ్ళి అంటే మంచి కార్యక్రమం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకని ఇందాక చెప్పినట్టు బంధుమిత్రుల కలయిక ఉంటుంది, ఎంజాయ్ చేస్తారంటే ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనడం మూలనే వాళ్ళకి బంధుమిత్రుల కలయిక అవుతుంది. అలాగే ఎంజాయ్ చేయడం జరుగుతుంది, బాగుంటుంది కూడాను. అలాగే ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం చూసుకోండి, ఎందుకంటే లోన్స్ తీసుకునే కొనుక్కోవాలి కదా. సో అది కొంచెం చూసుకోవడం మంచిది. అండ్ ఆల్సో ఇంకోటి చెప్పాలి అంటే మనం పిల్లలు ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ చేసేవాళ్ళు శ్రమకి తగిన ఫలితం వాళ్ళకి దొరుకుతుంది ఈ నెల అని చెప్పలేము. చాలా కష్టపడాలి, చాలా కష్టపడితే కానీ ఫలితం అనేది దొరకదన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే పరిహారాల విషయానికి వస్తే మనం శని దానం చేయడం అనేది మంచిది. నల్ల నువ్వులు దానం ఇవ్వడం, అలాగే 19 శనివారాలు చేయడం చాలా మంచిది. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ, లేకపోతే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ చాలా ఇంకా మంచిదన్నమాట. అలాగే అపరాజిత స్తోత్రం అంటే ఏంటి, దుర్గాదేవి స్తోత్రం లేకపోతే సప్తశతి చేసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ చేసుకున్నప్పుడు ఏంటంటే పాజిటివ్ దారికి తీసుకెళ్తుంది మనని. అండ్ ఆల్సో ఇంకో విషయం చెప్పాలి అంటే మనం జెమ్ స్టోన్స్ వేస్తాం, అలాగే జాతకం పరిశీలిస్తాము. మీరు లోకల్లో ఎక్కడున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే
నంబర్ కూడా ఉంది. నాది కొత్త వెబ్సైట్ astrosudha.in అని ఉంది, ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేస్తున్నాను. అది కూడా మీరు చూడొచ్చు. దాంట్లో కూడా మీకు తెలుస్తుంది ఎలా నన్ను సంప్రదించాలి అనేది. అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించడం అనేది మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఆస్ట్రో క్యాంప్ అనేది ఎవ్రీ సండే ఉంటుంది. దానికి టైమింగ్ ఉంది. అది కూడా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుని రావడం అనేది ఇంకా మంచిది. ఎందుకంటే ఆ రోజు మనం ఏంటంటే డిస్కౌంట్, మన ఫీలో డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనం ఒక జెమ్ స్టోన్ ఇవ్వాలి అంటే కూడా మనం ఏంటంటే సర్టిఫైడ్ జెమ్సే ఇస్తాము. అలాగే సర్టిఫైడ్ జెమాలజిస్టే ఉన్నారు. అది కూడా జాతకం పరిశీలించిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఒక నెలకే, ఈ నెల మే 2024. సో జాతకం మొత్తం పరిశీలించుకుంటే కనుక తప్పక మీకు మంచి సొల్యూషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏంటి హ్యాండ్ హోల్డింగ్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. ఒకసారి జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే నంబర్కి సంప్రదించండి. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. నేను చెప్పినట్టు ఆస్ట్రో క్యాంప్ కూడా ఇది మీరు ఇది రావాలి సండే అంటే ఇది ఒకటి డైరెక్ట్గా మీట్ అవ్వడానికి అనమాట. డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి సంప్రదించడం అంటే ఆఫీస్కి వచ్చి మీట్ అయ్యి కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకే ఇది. ఆన్లైన్లో అయితే లేదు ఇది. సో మీరు ఇది కావాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కాంటాక్ట్ చేయండి. తప్పక వివరాలు చెప్పడం జరుగుతుందన్నమాట. మళ్ళీ ఇంకో రాశితోటి మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. నమస్కారం.